కథోలిక ప్రార్థనలు. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఈ పరలోక జపము యేసు ప్రభువు వారు ఒక చోట ప్రార్థన చేసుకొనుచున్నప్పుడు ప్రార్థన ముగియగానే ఆయన శిష్యులలో ఒకరు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధముగా మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పించండి అని అడిగినప్పుడు, మీరు ఇలా ప్రార్థించండి అని ఈ ప్రార్థనను నేర్పించారు. ఇది లూకా శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనము వరకు ఉంటుంది. అలాగే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు ప్రభువు వారు ఎలా ప్రార్థించాలో ఈ పరలోక జపాన్ని అందరికీ నేర్పించారు. ఈ ప్రార్థనను ప్రతి ఒక్క క్రైస్తవులు భక్తితో ప్రతిరోజు ప్రార్థించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.